ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞాన విజ్ఞాన యోగం నుండి 17-18 శ్లోకాల యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. 17వ శ్లోకం, తేషాం జ్ఞాని నిత్యయుక్త, వారి యందు జ్ఞాని నిత్యయోగిగా ఉంటాడు. ఆర్తుడు ఒట్టిగా మత ఆచారపరంగా మొగ్గు చూపుతాడు. అతను దిగజారిపోయే ప్రమాదం ఉంది. కష్టం తీరిపోయాక మర్చిపోతాడు. నిత్యముక్తుడిగా ఉండడు. మలయాళ భాషలో చమత్కారంగా ఒక వ్యక్తి నదిని దాటుతూ నదిపై ఉన్న చెక్కవత్తెర కారణంగా భయంతో నడుస్తూ నారాయణ నారాయణ అంటూ చివరికి వచ్చేసరికి ఊరాయన అంటాడు. అంటే నేనేమీ చేయను అని అనడం. ఆర్తుని భక్తి అంత అవసరాన్ని బట్టి ఉంటుంది. అటువంటి భక్తిని కూడా శ్రీకృష్ణుడు పర్వాలేదు, ఒక్కసారైనా మాయ వెనుక ఉన్న నా నిజస్వరూపం తలచాడు కదా, దాని ద్వారా మెల్లమెల్లగా ముందుకు నడిస్తే మంచిదే అంటున్నాడు. జ్ఞాని నిత్యయుక్త, జ్ఞాని యోగం నందే మునిగి ఉంటాడు. ఏకభక్తి విశిష్యతే, ఏకరీతి భక్తి మంచిది. ఏకాగ్రతతో ఒకదాని అంతే నిశ్చలంగా శరణాగతుడే ఉన్న భక్తి చాలా ప్రత్యేక స్థాయి భక్తి అంటున్నాడు. నేను జ్ఞానికి చాలా ప్రియమైన వాడిని, నాకు అతడు ఎంతో ప్రియమైన వాడు. ఉత్తమ భక్తుడు, ఉత్తమ జ్ఞాని నాకు చాలా ప్రియమైన వారు. వారు ప్రేమ కొరకే ప్రేమతో ఉంటారు. భగవంతుడు ప్రహ్లాదుని భక్తిని మెచ్చి ఏమైనా వరం కోరుకో అన్నప్పుడు ప్రహ్లాదుడు, నేను భగవంతుని యందు ప్రేమనే కోరుకుంటున్నాను కానీ ఆయనతో వ్యాపారం చేయడం లేదు అంటాడు. ఆ చిన్న బాలుని భక్తి అన్ని గ్రంథాలను విశిష్టంగా చెప్పబడుతుంది. 4వ వర్గం జ్ఞానుడి గురించి, నేనంటే అతనంటే నాకు ప్రియం అని చక్కగా చెప్పాడు. తర్వాత 18వ శ్లోకంలో శ్రీకృష్ణుని ఉదార స్వభావం తెలియజేస్తుంది. ఉదారహ, ఈ 4 వర్గాల వారు ఉన్నతమైన మనస్సు గలవారే. ఈ భూమండలం అంతా కూడా వసుదైక ఒకే కుటుంబం అని మన వేదాల నుంచి శ్రీరామకృష్ణ వరకు ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు. ఎత్ర విశ్వం భవతి ఏక నీడం, ఒకే గూటిలో పక్షుల మాదిరిగా విశ్వం అంతా ఒక గూటిలోనే ఉంది అని వేదాల్లో చెప్పబడింది. సంకుచితమైన భావన పోయినప్పుడు ఉత్తమమైన మనస్సు క్షీణించి అంతా దైవ కుటుంబం అని తలంపు వస్తుంది. వీరు అందరూ ఉదారులే కానీ జ్ఞాని నాయందే ఉన్నాడు. నిశ్చల మనస్కుడై నాయందే గమ్యాన్ని నిలుపుకుని ఉంటాడు. ఆ స్థానాన్ని గొప్ప జ్ఞానికి, గొప్ప భక్తునికి ఇవ్వబడింది. బాహ్యంగా ఉన్న అన్ని తేడాలు తుడిచివేయబడి వారికి దైవమే సర్వస్వంగా గోచరిస్తుంది. ఆ ఉన్నత స్థానానికి ఏ విధంగా చేరుకోగలం అన్న ప్రశ్నకు సమాధానంగా తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం.